తను ప్రముఖ జ్యోతిష్యునిగా చెప్పుకుంటాడు. ప్రముఖుల గురించి నోటికొచ్చింది జాతకం పేరుతో టీవీల్లో సామాజిక మాధ్యమాలలో మాట్లాడతాడు. సంచలనాత్మక జ్యోతిష్యం పేరుతో మీడియాలో ప్రచారం పొందుతాడు. ఆయన జాతకాలు పేరుతో చెప్పిన ఏవీ నిజాలు కాలేదు. ఒక టీవీ డిబేట్లో బాబు గోగినేని ఆయన చెప్పిన జాతకాలు బండారం బయటకు పెట్టడంతో తనకేమీ రాదని ఒప్పుకుని బాబు గోగినేనికి నమస్కారం పెట్టి చర్చ మధ్యలోనే వెళ్లిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు ఈయన వచ్చాడు, నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు, అక్కడే అర్థమైంది. నేను లైవ్ లో కూర్చున్నా అని 20 minutes లో నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇద్దరు డిబేట్ లోకి సార్ వచ్చారు. ఆయన చెప్పింది నమ్మండి, గోగినేని గారు చెప్పింది నమ్మండి. నేను ఆస్ట్రాలజీ చెప్పేవి ఏమీ నిజాలు కావు. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏమీ నిజాలు కాదు, నన్ను నమ్మకండి. ఆ తర్వాత కొంతకాలానికి టీవీ5 మూర్తి అతని మోసపూరిత బతుకును వరుస కథనాలతో ఉతికి ఆరేశాడు. కొన్ని సందర్భాలలో ఇక తాను జాతకాలు చెప్పనని ప్రకటించాడు. కానీ అతనికున్నది కుక్క బుద్ధి. ఇప్పటివరకు నేను చెప్పింది ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. అతని ఒకవైపు కోణం ఇలాంటి మోసపూరిత బ్రతుకు. అయితే అతనిలో ఉన్న రెండవ కోణం ఉంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో అతను చేస్తున్నది అతని వ్యక్తిగత అలవాట్లు. కానీ మతాన్ని దేవుళ్లను అవమానిస్తూ తనకు అలవాటైన మద్యాన్ని దేవుళ్లకు కూడా తాగించటం అంటే దేవుళ్లను, మత మనోభావాలను తీవ్రంగా అవమానించినట్లే. ఇలాంటి అపవిత్రమైన పనులను దేవుళ్లకు చేస్తున్న ఇలాంటి నీచ మనస్తత్వం ఇతనిపై హిందూమత సంఘాలు చర్య తీసుకోవాలి. వేణుస్వామి జాతకంలో లికర్ కలిసి వస్తుంది, మందు కలిసి వస్తుంది. ఒక పబ్బులో బ్రాహ్మణులు మీరు మంచి ప్రశ్న అడగండి. దైవాలతో సమానం అంటారు. అది పబ్బుల కల్చర్కి వెళ్ళడం ఏంటి అసలు? మామూలుగా మీరు పూజ చేస్తే పూజలో ఆచమనం దేంతో చేస్తారు? మీరు నీళ్లతో చేస్తారు. మేము నీళ్లలో మందు కలిపి చేస్తాం. అక్కడ దేవాలయంలో కూడా, అక్కడ జరిగేటువంటి హోమంలో కూడా లిక్కరు, నాన్ వెజ్ తో పాటే హోమం ఉంటుంది. నేను డైరెక్ట్ గా బ్రాండ్ చెప్తా. ఇతడు తన తాగుబోతు చర్యను సమర్థించుకోవడానికి ఏమని సమాధానం చెబుతున్నాడు అంటే, తన జాతకంలో అంటూ మొదలు పెట్టాడు. అంటే అతను చేసే వికృత చర్యలన్నీ తన జాతకం ప్రకారం జరుగుతున్నాయి అని చెబుతున్నాడు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.